నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. గార మండలంలోని గొంటి పంచాయతీ లంకపేటలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన శంకర్కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శంకర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి వరసిద్ధి ప్రసాద్ గురూజీ స్వామివారి వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే గొండు శంకర్కు అందజేశారు. ఎమ్మెల్యే వంట టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శయన ఏకాదశిని పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. తొలి ఏకాదశి విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు తెలియజేశారు. వైకుంఠంలో మహావిష్ణువు ఈ రోజు యోగ నిద్రలోకి వెళ్ళనున్నారని, 4 నెలల పాటు తర్వాత మళ్లీ బయటకు వస్తారని, ఈ రోజు నుండి పర్వదినాలు ప్రారంభమవుతాయని వివరించారు. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ భూములను, తిరుపతి రేణుగుంటలోని మఠం భూములను, పొంగనూరులో 982 ఎకరాలను వైకాపా నాయకులు కొల్లగొట్టారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుండి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తూరులోని 782 ఎకరాలను, ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల రూపాయల ఆస్తిని కాజేసేందుకు వైకాపా నాయకులు యత్నించారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని అన్నారు. 13,800 ఆవ భూములను వైసీపీ నేతలకు దారాదత్తం చేశారని, తక్కువ ధరకు 40,000 ఎకరాలను కొనుగోలు చేశారని వివరించారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలను తెచ్చుకున్నారని, వాటిలోనే భవనాలను నిర్మించుకున్నట్లు వెల్లడించారు. ఋషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ ను నిర్మించి ప్రజాధనాన్ని వృధా చేశారని, భూహక్కు పత్రం పేరిట ప్రచారానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. భూముల రీసర్వే పేరిట పాస్బుక్లపై జగన్ చిత్రాన్ని ముద్రించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా జిల్లాలో కార్యాలయాల కోసం 2 ఎకరాలను నామమాత్రపు రుసుంతో 33 ఏళ్ల లీజులకు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరిట 98 లక్షల రూపాయల టన్నుల ఇసుకను మింగేశారని, జేపీ వెంచర్ చెల్లించాల్సిన 800 కోట్ల రూపాయలు మినహాయింపు ఇచ్చారని, మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. పేదలకు తక్కువ ఖర్చులో మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవులు ఆకాంక్షించారు. ఈ రోజు స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిని గుండా దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గదులను, పరికరాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలోని స్థానిక రమ్య తిరుమల ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగ వేణుమాధవాచార్యులు పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి అర్చన అలంకారం చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో యోగ నిద్రలోకి వెళతారని, హిందువులందరికీ ఈ రోజు పర్వదినాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా రెబల్ గా పోటీ చేసిన అట్టాడ రాజేష్ ను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ నుండి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్
పాక వెంకట సత్యనారాయణ బహిష్కరించినట్లు జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లేఖ తనకు అందిందని ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ నెల 19వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, గురు శుక్ర శనివారాల్లో భారీ నుండి అతి భారీగా వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి అని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇవాళ భారీగా, గురువారం నుండి 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలోని స్థానిక పిఎన్ కాలనీ నారాయణ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ తొలి ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. వైకుంఠంలో మహావిష్ణువు ఈ రోజు యోగ నిద్రలోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ రోజు మంచి పర్వదినాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నియమితులయ్యారు. కేంద్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ్ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను చేర్చారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మంత్రులు జేపీ నడ్డా, కింజరాపు రామ్మోహన్ నాయుడు, హెచ్డి కుమారస్వామి, జితన్ రామ్ మాంజీ, రాజీవ్ రంజన్ సింగ్, జూయల్ ఓరం, అన్నపూర్ణాదేవి, చిరాగ్ పాస్వాన్లను చేర్చారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నగరంలో గల ప్రముఖ సీనియర్ న్యాయవాదులను సత్కరించి గౌరవించడం ఆనందంగా ఉందని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. ఈ రోజు ప్రపంచ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యమని, ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలుస్తారని తెలిపారు. సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నదే న్యాయస్థానం ముఖ్య ఉద్దేశం అని మెంటర్ నటుకుల మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీబీ దేవభూషణం సభ్యులు సిల్లామణి, గుత్తు చిన్నారావు, పొడుగు చరణ్, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరుబడిన శ్రీకాకుళంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో నూతనంగా నెలకొల్పిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిని ప్రారంభించిన ఆయన యాజమాన్యులైన డాక్టర్ దానేటి ధరణేష్ బాబు, డాక్టర్ గురుగుబెల్లి యమునారానికి అభినందనలు తెలిపారు. జిల్లా వాసుల స్థితిగతులపై అవగాహన ఉన్న వ్యక్తులుగా వ్యాపార కాంక్షతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ డి వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరంది సస్యశ్యామలం కావాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. సంవత్సరాలు తరబడి సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరున్న శివారు భూములకు అందలేని దుస్థితి నియోజకవర్గంలో నెలకొంది. దీనిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే సాగునీటి కాలువలకు కొత్త కళ తెస్తున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తూ పెద్ద ఎత్తున కాలువల్లో పూడిక, గొర్రపు డెక్క తొలగించే పనులను చేపడుతున్నారు. గ్రామీణ, గార మండలాల పరిధిలోని భూములకు నీరందించే కాలువల్లో యుద్ధ ప్రతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అయ్యవారిపేట నుండి శ్రీకూర్మం, దల్లం వరకు వంశధార కాలువలో చేపట్టిన పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం స్వయంగా పరిశీలించారు. ఖరీఫ్ సీజన్లో ఏ ఒక్క రైతు సాగునీరు అందలేదు అనకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట వంశధార, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన 10 ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో అధిక మార్కులు సాధించిన శ్రీకాకుళం జిల్లాలోని నిరుపేద నగరాల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు
నగదు బహుమతులను అందజేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా నగరాల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నల్లాన ప్రభాకర్ రావు, పండు రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరానికి చెందిన 6 విద్యార్థులకు స్వర్గీయ బెవర ముకుందరావు, జయలక్ష్మి దంపతులు జ్ఞాపకార్థం, వారి కుమారుడు వివి రవిశంకర్, 10వ తరగతికి చెందిన 3 విద్యార్థులకు స్వర్గీయ కొరికాన ఆనంత గోవిందరావు జ్ఞాపకార్థం, వారి సతీమణి కె చంద్రుడమ్మ ఏటా అందజేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన నగరాల కులస్తుల్లో అత్యధిక మార్కులు పొందిన ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నగరాల ప్రోత్సాహక విద్యా కానుక కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించామని అన్నారు. అర్హత గల ప్రతిభావంతులు వారు సాధించిన మార్కుల వివరాలను సెల్ నంబర్ 9440195005 వాట్సాప్ మెసేజ్ చేయవలసిందిగా కోరారు. జూలై 30 తేదీలోగా పంపించిన వాటిలో ఎంపిక చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. నగరంలోని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చందు ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లేనరీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి రామ్మోహన్ హాజరయ్యారు. ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుతం యువత మొబైల్ ఫోన్ కి ఏ విధంగా ఎడిట్ అవుతున్నారో, అలాగే సామాజిక సోషల్ మీడియాలో ఉండడం వలన ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉండేందుకు ప్రయత్నించారు అన్నారు. అలాగే నీట్ పరీక్షల్లో జరిగే అవకతవకల గురించి మాట్లాడారు. పేద కుటుంబం నుండి వచ్చిన విద్యార్థులకు డాక్టర్ విద్య అనేది అందని ద్రాక్షలా ఉంటుందని అన్నారు. ఇంకా విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో, స్కూల్, కాలేజీల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఈపీ తీసుకొచ్చి విద్యా విధానాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సిహెచ్ రాజు, ఎం సంతోష్, టి తిరుపతి, గర్ల్స్ కమిటీ పవిత్ర రాణి, మోహిని, కుసుమ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి బుధవారం వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ వేడుక వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వాయిస్ ఆఫ్ ద ఓటర్ అనే పేరిట రాజకీయ సామాజిక సంస్థ గురువారం ప్రారంభం కానున్నది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ జి పూర్ణచంద్రరావు ఉదయం 11 గంటలకు ఇలిసుపురం జంక్షన్లోని డాక్టర్ అంబేద్కర్ విజ్ఞాన్ కేంద్రంలో ప్రారంభిస్తారని సంస్థ నిర్వాహకుల తరపున సీనియర్ న్యాయవాది పాలిశెట్టి మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మీయ అతిథిగా హరిశ్చంద్రపురం మాజీ ఎమ్మెల్యే కేఏఎన్ బుక్తా హాజరవుతారని, గౌరవ అతిథులుగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి, జర్నలిస్ట్, కవి, రచయిత నల్లి ధర్మారావు ప్రత్యేక ఆహ్వానితులుగా వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, ప్రజాస్వామిక వాదులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ బలహీన వర్గాల సదస్సును నిర్వహిస్తున్నట్లు మురళీకృష్ణ పేర్కొన్నారు. నేడు తొలి ఏకాదశిని పురస్కరించుకొని ఏపీ ప్రజలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరికీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు వారందరికీ శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మునగాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మునగాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సహితం చెబుతున్నారు. మునగాకులో విటమిన్ సి మెండుగా ఉంటుంది. అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, సీజనల్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. మునగాకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు మునగాకు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మునగాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే మునగాకులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపు సమస్యల్ని తగ్గిస్తుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరుపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే కాలేయ పనితీరుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా తెలిపాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది.
జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.